ఇంతలో ఒక వితంతువు వచ్చింది. ఆమెను గురించి మాతృదేవిని అడిగాను. ఆమె ఇలా చెప్పారు. కొన్ని నెలల క్రితం ఆమె మంత్రదీక్ష పుచ్చుకుంది. అంతకు మునుపు మరో గురువు వద్ద మంత్రోపదేశం పొందింది. మనస్సులోని మాయను చూడు, మళ్ళీ మంత్రదీక్ష కోసం ఇక్కడికి వచ్చింది. గురువులందరూ ఒక్కటే. ఈ విషయం ఆమె గ్రహించలేదు. మధ్యాహ్న భోజనాంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కామార్పుకూర్ వచ్చింది. కామార్పుకూర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు. కడుపు నొప్పి కారణంగా గురుదేవులు కామార్పుకూరుకు వచ్చినప్పుడు నేను బాలికను. ఉదయం లేవగానే ఆయన ఆ రోజు ఫలానాది వండమని నాతో చెప్పేవారు. మేము కూడా ఆ వంటకాలే వండేవారు. ఒకరోజు పోపుకు మసాలా దినుసులు నిండుకున్నాయి. అప్పుడు అక్కయ్య, లేకపోతే పోనీ అవి లేకుండానే వంట చేద్దాం అని చెప్పారు. ఆ మాటలు గురుదేవుల చెవిన పడ్డాయి. ఆయన నన్ను పిలిచి ఇలా అన్నారు. అదేం వంటమ్మా, ఏ దినుసులు చేర్చాలో అవి చేర్చుకుంటే వంట ఎలా ఉంటుంది? ఒక్క పైసాకు మసాలా దినుసులు తెమ్మను. ఈ సుగంధ ద్రవ్యాల గుమగుమ కోసమే నేను దక్షిణేశ్వరం నుండి ఇక్కడికి వచ్చాను. మీరేమో అవి ఇవి చేర్చకుండానే వంట చేసే ప్రయత్నంలో ఉన్నారు. అక్కయ్య సిగ్గుపడిపోయింది. వెంటనే మనిషిని పంపి మసాలా దినుసులు తెప్పించారు. భైరవి బ్రాహ్మణి కూడా ఆ సమయంలో అక్కడ బస చేసి ఉన్నారు. గురుదేవులు ఆమెను అమ్మ అని సంబోధించేవారు. నేను కూడా ఆమెను సొంత అత్తగారిలాగానే భావించాను. ఆమె పట్ల నాకు కాస్త జంకు ఉండేది. ఆమె బాగా కారం తినేవారు. ఆమె స్వయంగా వంట చేసుకునేవారు. నాకు తినడానికి ఇచ్చేవారు. ఆమె చేసిన కారానికి నా నాలుక భగ్గున మండి కళ్ళలో నీళ్లు వచ్చేవి. ఒక పక్క కన్నీళ్లు తుడుచుకుంటూనే తినేదాన్ని. ఎలా ఉంది అని ఆమె అడిగేవారు. భయంతో బాగుంది అని బదులు చెప్పేదాన్ని. రామ్లాల్ తల్లి అబ్బా, ఈ కారం విపరీతంగా ఉంది అనేవారు. ఆ జవాబు బ్రాహ్మణికి నచ్చేది కాదు. శారదను చూడు, బాగుందని చెప్పింది. నీకు ఏదీ నచ్చదు, ఇకపై నా వంటకాన్ని ఏదీ నీకివ్వను అనేవారు ఆమె. ఇలా చెబుతూ మాతృదేవి హాయిగా నవ్వారు. మళ్ళీ పువ్వుల గురించిన ప్రస్తావన రాగా మాతృదేవి ఇలా అన్నారు. నేను దక్షిణేశ్వరంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఎర్రని పువ్వులు మల్లె పువ్వులు కలిపి గుచ్చి 7 పేటల పెద్ద దండగా కట్టారు. సాయంకాలం ఆ దండను నీళ్ళల్లో ముంచి ఉంచాను. దండలోని మొగ్గలు చక్కగా విచ్చుకున్నాయి. దేవికి అలంకరించడానికి ఆ దండను కాళికాలయానికి పంపాను. ఆభరణాలను తీసివేసి కాళీమాత విగ్రహాన్ని ఆ దండతో అలంకరించారు. అప్పుడు గురుదేవులు దేవీ దర్శనార్థం ఆలయానికి వెళ్ళారు. దేవిని దర్శించి ఆయన పరవశించిపోతూ, ఆహా, దేవి నల్లని కంఠంలో ఈ పువ్వుల హారం ఎంత శోభాయమానంగా ఉంది. ఈ మాలను ఎవరు కట్టారు అని అడిగారు. అక్కడున్న ఎవరో దాన్ని నేనే కట్టానని చెప్పారు. వెంటనే ఆయన ఆమెను ఒకసారి ఇక్కడికి పిలుచుకురండి. మాలను అలంకరించుకొని జగజ్జనని ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారో ఆమె కూడా చూస్తుంది అని చెప్పారు. పని మనిషి బృంద వచ్చి నన్ను తీసుకొని వెళ్ళింది. ఆలయ సమీపానికి వెళ్ళి చూడగా అక్కడ బలరాం బాబు, సురేన్ బాబు తదితరులు నిలబడి ఉన్నారు. అక్కడికి వెళ్ళి దాక్కోగలను. బృంద చీర కొంగుతో నన్ను కప్పుకొని ఆలయం వెనుక ఉన్న మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాను. అమ్మో, అది కనిపెట్టిన గురుదేవులు నన్ను పిలిచి, ఆ మెట్లు ఎక్కి రావద్దు. గతంలో ఒకరోజు ఒక బెస్తపడుచు ఆ మెట్లెక్కుతూ జారిపడింది. చివరకు చనిపోయింది. ముందున్న మెట్లెక్కిరా అని చెప్పారు. ఆయన మాటలు వినగానే బలరాం బాబు తదితరులంతా పక్కకు తప్పుకున్నారు. నేను ఆలయంలోకి వెళ్ళేసరికి గురుదేవులు దేవి సన్నిధిలో నిలబడి భక్తి పారవస్యంతో పాడుతున్నారు. అప్పుడు కొందరు భక్తురాండ్లు రావడంతో ఈ సంభాషణ ఆగిపోయింది. నేను సెలవు పుచ్చుకుని వెళ్ళే సమయమైంది. బట్టలు ఉతికి వచ్చాక ఒక వస్తువు ఇస్తానని మాతృదేవి చెప్పారు. ముక్తి గురించి సంభాషణ సాగింది. మాతృదేవి ఇలా అన్నారు. అసలు విషయం ఏమిటో తెలుసా? అది బిడ్డ చేతిలోని మిఠాయి వంటిది. అది ఇవ్వు
అది ఇవ్వు అని ఎందరో బిడ్డను అడుగుతారు. కానీ ఆ బిడ్డ వారికి ఇవ్వనే ఇవ్వదు. కానీ ఎవరైనా తనకు నచ్చితే వారికి టక్కున ఇచ్చేస్తుంది. యావత్ జీవితము ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి సాధనలు చేస్తాడు. అతడికి ఏమీ లభించదు. మరొకడు ఇంట్లో ఊరకే ఉండిపోతాడు. అతడికి లభిస్తుంది. భగవత్కృప కలగడం వల్ల వెంటనే అతడు లబ్ధి పొందాడు. భగవత్కృప అనేది అతి ప్రధానమైనదని గుర్తుంచుకోవాలి. ఇలా చెప్పి మాతృదేవి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయారు. సాయంకాల నివేదన పూర్తయింది. నాకు ఇస్తానని చెప్పిన దానిని ఇచ్చారు. మంత్రం లిఖించబడిన బిల్వపత్రం అది. నాకు ఇస్తూ తాయెత్తు చేయించి ధరించు. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు. తెలిస్తే అందరూ నా ప్రాణాలు తోడేస్తారు అని చెప్పారు. బాలీగంజ్లోని మా ఇంటికి మాతృదేవి వచ్చే విషయం గురించి ప్రస్తావించాను. అవును, వస్తున్నాను అని అన్నారు. తరువాత నాకు వెదురు చాప ఒకటి తీసుకురా, వాడుకుంటాను అని చెప్పారు. అందుకు నేను తప్పకుండా తీసుకొస్తానమ్మా, అది నా భాగ్యం అని అన్నాను. పిదప మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాను. మళ్ళీ రా అన్నారు నాకు వీడ్కోలనిస్తూ. మే 1914. నేడు మాతృదేవి బాలీగంజ్లోని మా ఇంటికి విచ్చేశారు. నిన్నటి నుండే అందుకు ఏర్పాట్లు జరిగాయి. మాతృదేవి కోసం ప్రత్యేకంగా ఆసనం, భోజనం చేయడానికి తెల్ల పింగాణీ పాత్రలు మొదలైనవి కొన్నాము. మాతృదేవి విచ్చేస్తున్నారనే ఆనందంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మధ్యాహ్నానికి మాతృదేవి వచ్చేట్లు ఏర్పాట్లు చేశాం. ఒకవేళ మాతృదేవి బయలుదేరే సమయంలో మార్పుంటే ఆమెకు అసౌకర్యం కలుగకుండా ఉదయం నుండే బండితో పాటు శోకహరణ్ మాతృదేవి ఇంటి వద్ద వేచి ఉన్నాడు. మేం కూడా ఇంటి పనులన్నింటినీ ఉదయాన్నే పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాము. మాతృదేవి కోసం ఆసనం అమర్చి 4 వైపులా పూలతో అలంకరించాను. ఇల్లంతా గంగాజలాన్ని చిలకరించాను. ఒక పూలదండను కట్టించాను. 2 పూల చెండ్లు చేసి మాతృదేవి ఆసనానికి చెరొక వైపు ఉంచాను. మాతృదేవి రాక కోసం ఎదురుతెన్నులు చూడసాగాను. ఇంతలో ఆ సమయం ఆసన్నమైంది. బండి శబ్దం వినగానే అందరం క్రిందకి దిగి వచ్చాము. బండి ఆగింది. మాతృదేవి ప్రసన్నవదనంతో కరుణాపూరిత నయనాలతో మమ్మల్ని చూశారు. ఆమె బండి నుండి దిగగానే అందరము వెళ్ళి ఆమెకు పాదాభివందనం చేశాము. మాతృదేవితో పాటు గోలప్మ, నళిని, రాధు, 4-5 సన్యాసులు, బ్రహ్మచారులు వచ్చారు. మాతృదేవిని మేడ మీదకు తీసుకొని వెళ్ళి ఆసీనురాలను చేసి ప్రణామాలు చేశాము. భోజనం చేశావా? త్వరగా రావాలని ఎంతో ఆదరాబాదరాగా బయలుదేరాను. అయినప్పటికీ ఇంత ఆలస్యం అయిపోయింది అంటూ నా చుబుకాన్ని స్పృశించి ఆశీర్వదించారు. వంట అంతా పూర్తయింది. కానీ భోజనానికి సముచిత ఏర్పాట్లు చేయాలి. ఒక కూర వండాలి. అందువలన ఎక్కువసేపు మాతృదేవి వద్ద గడపలేకపోయాను. మేడ మీద గ్రామ్ఫోన్ పాడుతోంది. పనులకు మధ్య కాస్త తీరిక చేసుకొని మాతృదేవిని చూడసాగాను. ఒక యంత్రం పాడడం చూసి మాతృదేవి ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంత వింత యంత్రాలను తయారు చేస్తున్నారు అంటూ ఆమె చిన్నపిల్లలాగా తెగ మురిసిపోయారు. అది మంచి ఎండాకాలం. మాతృదేవి వసారాలో వెదురు చాప వేసుకొని పడుకున్నారు. ఆమె పక్కన భక్తురాండ్లు కూర్చొని ఉన్నారు. ఒక రాతి పాత్రలో చల్లటి నీళ్లున్నాయి. అప్పుడప్పుడు మాతృదేవి ఆ నీటిని తాగుతున్నారు. నన్ను చూడగానే రామ్మ, కొంచెం ఈ చల్లటి నీళ్లు తాగు అని చెప్పారు. మాతృదేవి ప్రసాదంగా కొంచెం నీరు తాగి హడావిడిగా క్రింది వంటగదికి వెళ్ళాను. ఎంత వేగంగా పనులు చేస్తున్నప్పటికీ ఈరోజు అవి పూర్తయ్యేటట్లు లేవు. సాయంకాలం గడిచాక ప్రక్క గదిలో నైవేద్యానికి ఏర్పాట్లు చేశాము. గోలప్మాను నైవేద్యం అర్పించమని మాతృదేవి చెప్పారు. అందుకామె మీరే చెయ్యండి, మీరుండగా నేను నైవేద్యం చేయడమా అన్నది. వెంటనే మాతృదేవి నైవేద్యం అర్పించడానికి ఉపక్రమించారు.
ఆహా, ఎంత పొందికగా అన్నీ అమర్చారు అంటూ ఆమెను ప్రశంసించారు. ఈ విధంగా ప్రతి దానిని మాతృదేవి శ్లాఘించడం చూసిన మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నైవేద్యం పెట్టడం పూర్తి కాగానే మాతృదేవి ఇతరులు భోజనానికి కూర్చున్నారు. ముందు మాతృదేవి భోజనం ముగించారు. పిదప వసారాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చుంటూ నన్ను పిలిచి నాకొక తమలపాకు చిలక చుట్టివ్వు అని అడిగారు. అప్పుడు నేను గోలప్మాకు వడ్డిస్తున్నాను. వెంటనే వెళ్ళి ఒక తమలపాకు చిలక చుట్టి మాతృదేవికి ఇచ్చాను. ఆమె అడిగి మరీ పుచ్చుకోవలసి వచ్చిందని బాధపడ్డాను. అందువలన సుమతితో తమలపాకు చిలకలు చుట్టి నువ్వు సిద్ధంగా నిలబడి ఉండవలసింది కదా, నేను లోపల వడ్డిస్తూ ఉండడం నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అని అన్నాను. కాసేపటికి మాతృదేవి కుళాయి వద్దకు వెళ్ళారు. దీపం పుచ్చుకొని దారి చూపుతూ నేను వెంట వెళ్ళాను. తోట దారిలో రెండు వైపులా క్రోటన్ మొక్కలు పెరిగి ఉన్నాయి. నేను మాతృదేవి తప్ప మరెవ్వరూ లేరు. పని ఒత్తిడి వల్ల కాసేపు కూడా నీతో కూర్చోవడానికి వీలు పడలేదు. అక్కడికి వెళ్ళు, మీ అమ్మని తోడ్కొని వెళ్ళు అన్నారామ నాతో. అప్పుడు మా అమ్మ అక్కడికి వచ్చింది. ఆమెకు మాతృదేవి దర్శన భాగ్యం కలిగింది. మాతృదేవి బయలుదేరే సమయమైంది. కారులో వెళ్ళడానికి సామాన్యంగా మాతృదేవి ఇష్టపడరు. ఒకసారి రథోత్సవానికి కారులో పోతున్నప్పుడు ఆ కారు కింద పడి ఒక కుక్కకు దెబ్బ తగలడమే అందుకు కారణం. కానీ ఇక్కడి నుండి మాతృదేవి ఇల్లు చాలా దూరంలో ఉంది. కారులో వెళ్ళకపోతే ఎంతో ఆలస్యం అవుతుంది, పైగా శ్రమ కూడా. అందరూ కలిసి మాతృదేవిని ప్రార్థించడంతో ఆమె చివరకు అంగీకరించారు. అందరినీ ఆశీర్వదించి ఆమె కారులో ఎక్కారు. ఒకరోజు రాత్రిపూట మాతృదేవి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఆమె పడుకుని ఉన్నారు. మరొక స్త్రీ పక్కన కూర్చొని ఉంది. నేను ప్రణామం చేస్తానని లేచి కూర్చున్నారు. నేను ప్రణామం చేయగానే క్షేమ సమాచారాలు విచారించి మళ్ళీ పడుకున్నారు. కాళ్ళు వత్తమన్నారు. తరువాత మాతృదేవి ఇలా అన్నారు, వినవమ్మా, సృష్టి ప్రారంభంలో సత్వగుణంతోనే బ్రహ్మ అందరినీ సృజించాడు. అందువల్ల జన్మతః వారికి జ్ఞానం అబ్బింది. సంసారం అనిత్యమనే సత్యాన్ని వారు గ్రహించారు. వెంటనే భగవంతుని పావననామాన్ని జపిస్తూ తపస్సు చేయటానికి వెళ్ళిపోయారు. ముక్తిని సైతం పొందారు. బ్రహ్మదేవుడు అది చూశాడు. సృష్టి పరమ లక్ష్యం ఈడేరకుండా పోయింది. వీరితో సృష్టిలీల కొనసాగించడం సాధ్యం కాదు. కనుక సత్వగుణంతో పాటు రజస్తమో గుణాలను అధిక పాళలో మేళవించి మానవులను సృజించసాగాడు. ఈ సృష్టిలీల కొనసాగింది. పిదప సృష్టిని గురించి ఒక చక్కని శ్లోకం ఉదహరించి మళ్ళీ ఇలా అన్నారు, మా బాల్యంలో వీధి నాటకాలలో ఇటువంటివి పాడేవారు. మేము చాలా విని ఉన్నాం. కానీ ప్రస్తుతం ఇవన్నీ అపురూపమైపోయాయి. అక్కడ కూర్చున్న స్త్రీ లేచి పక్క గదిలోకి వెళ్ళి నళిని మాకులతో కలిసి ఒక పుస్తకాన్ని బిగ్గరగా చదవసాగింది. అది విని మాతృదేవి, ఎంత బిగ్గరగా చదువుతుందో చూడు, క్రింద చాలామంది ఉంటారనే విషయమే విస్మరించారు అని వ్యాఖ్యానించారు. ఇంతలో రాధు తల్లి వచ్చి, లక్ష్మీమణి, వాళ్ళు నవద్వీపం వెళ్తున్నారు. నేను వాళ్లతో వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వే వెళ్ళనివ్వడం లేదు అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయింది. ఆ తరువాత మాతృదేవి ఇలా అన్నారు, ఈమెను ఎలా పంపగలను? లక్ష్మి భక్తురాలు, ఇతరులతో పాడుతుంది, నృత్యం చేస్తుంది. కులం పట్టింపు లేకుండా ఇతరులతో సహభంక్తి భోజనం కూడా చెయ్యవచ్చు. కానీ రాధు తల్లికి ఇవేమీ అర్థం కావు. భక్తులు తమ మధ్య కుల నియమాలను పాటించని ఈమెకి అవగతం కాదు. తిరిగి వచ్చాక ఇతరుల ముందు లక్ష్మీ ప్రవర్తనను వ్యాఖ్యానిస్తుంది. అవును, ఇంతకీ నువ్వు లక్ష్మిని చూసావా? నేను, లేదమ్మా. మాతృదేవి, ఆమె దక్షిణేశ్వరంలో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడు. దక్షిణేశ్వరం వెళ్ళి ఉన్నావు కదా? నేను, అవునమ్మా, చాలాసార్లు వెళ్ళి ఉన్నాను. కానీ లక్ష్మి అక్కడ నివసిస్తున్న విషయం నాకు తెలియదు. మాతృదేవి, దక్షిణేశ్వరంలో నేను నివసించిన నహబత్తును చూశావా? నేను, అవును, బయట నుండి చూశానమ్మా. మాతృదేవి, లోపలికి వెళ్ళి చూడు. నా ప్రపంచం అంతా ఆ చిన్న గదే.
గురుదేవుల కోసం చేపలను మట్టి కుండలో అక్కడే ఉంచేదాన్ని. తొలుత కలకత్తా రావడానికి మునుపు నేను నీటి కుళాయిలను చూసింది లేదు. మొట్టమొదటిసారి నీటి కుళాయిని తెరిచాను. అమ్మో! దానిలో నుండి పాము బుస కొట్టినట్టు బుస్ బుస్ అంటూ శబ్దం వచ్చింది. అంతే, అక్కడి నుంచి ఒక్క పరుగున బయటికి వచ్చి, త్వరగా రండి, నీటి కుళాయిలో పాము ఉంది, అది బుస కొడుతుంది, వెంటనే రండి అంటూ కేక పెట్టాను. అక్కడున్న స్త్రీలు నవ్వుతూ, వెర్రిదానా, అది పాము కాదు, భయపడవద్దు, నీళ్లు రావడానికి ముందు అలాగే శబ్దం వస్తుంది అని చెప్పారు. నేను కూడా కడుపుబ్బా నవ్వాను. ఇలా చెబుతూ మాతృదేవి ఆహ్లాదంగా నవ్వారు. కల్లా కపటం ఎరుగని స్వచ్ఛమైన నవ్వు అది. నేను కూడా నవ్వును ఆపుకోలేక నవ్వసాగాను. నిష్కాపట్యానికి సార్థక నామధేయురాలు మాతృదేవి అని అనుకున్నాను. మాతృదేవి: బేలూరు మఠంలో గురుదేవుల జన్మదినోత్సవాలు చూసావా? నేను: లేదమ్మా, బేలూరు మఠానికి ఎన్నడూ వెళ్ళింది లేదు. అక్కడ సాధువులు మఠంలో స్త్రీలు గుమ్మికూడడాన్ని ఇష్టపడరని విన్నాను. అందువలన అక్కడకు వెళ్ళడానికి సంకోచంగా ఉంటుంది. మాతృదేవి: ఒకసారి వెళ్ళిరా, గురుదేవుల జన్మదినోత్సవాలలో పాలు పంచుకో. ఒకరోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్ళాను. వీధి వైపున్న వసారాలో తమ ఆసనాన్ని పరచమని, జపమాల సంచిని పట్టుకురమ్మని మాతృదేవి నాతో చెప్పారు. పిదప జపం ప్రారంభించారు. మెల్లగా రాత్రి కాసాగింది. వీధికి అటువైపున్న మైదానంలో కొంతమంది కూలివారు జీవిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి ఒక స్త్రీని, బహుశా భార్య అయి ఉంటుంది, చావబాదుతున్నాడు. దెబ్బలు ఎడాపెడా పడుతున్నాయి. చివరకు ఆమెను ఒక్క ఉదుటున తన్నాడు. ఆ తన్నుకు ఆమె చంటి బిడ్డతో సహా అల్లంత దూరంలో పడింది. అప్పటికీ వదిలిపెట్టకుండా ఆమెను హింసించసాగాడు. ఆ పైన మాతృదేవి సహించలేకపోయింది. జపాన్ని అర్ధాంతరంగా ఆపి లేచారు. లజ్జనే మేలిముసుగుగా ధరించిన వ్యక్తి మాతృదేవి. మేడ క్రింద ఉన్న వారికి సైతము వినబడేటట్లుగా కూడా బిగ్గరగా మాట్లాడని మాతృదేవి ఇనుప కమ్ములను పుచ్చుకొని బిగ్గరగా, ఓరి ధూర్తుడా, ఆమెను ఏకంగా చంపబోతున్నావా? ఇప్పటికే ఆమె ప్రాణాలు పోయి ఉంటాయేమోనని భయపడుతున్నాను అని కేక పెట్టారు. అతడు వెనక్కి తిరిగి చూశాడు. అంతే, పాములా వాడి ముందు మంత్రముగ్ధమయ్యే పాములా స్తంభించిపోయాడు. కొట్టడం ఆపాడు. మాతృదేవి సానుభూతి చూసి ఆ స్త్రీ బిగ్గరగా విలపించసాగింది. సమయానికి వంట చేయకపోవడమే ఆమె చేసిన ఏకైక పొరపాటని తదనంతరం తెలియవచ్చింది. కాసేపటికి అతడు శాంతించి మామూలు మనిషి అయ్యాడు. మేము కూడా గదిలోకి వెళ్ళిపోయాము. మరికొంతసేపటికి వీధిలో బిచ్చగాడి కంఠం వినిపించింది. రాధా గోవింద, రాధే రాధే, గుడ్డివాడి పట్ల దయచూపండి అని అతడు అరుస్తున్నాడు. అది విని మాతృదేవి ఇలా అన్నారు. ప్రతిరోజు రాత్రి ఇతడు ఇటువైపే వెళ్తాడు. మొదట్లో అతడు ఈ గుడ్డివాడిపై దయచూపండి అంటూ యాచించేవాడు. కానీ గోలాప్మ ఒకరోజు అతడితో, దానితో పాటు రాధా గోవింద అనే భగవంతుని పవిత్రనామాన్ని జతచేసి చెప్పు. గృహస్థుల చెవులలో కూడా భగవన్నామం వినిపించని. నువ్వు నామజాపం చేసినట్లవుతుంది. లేకపోతే గుడ్డివాణ్ణి అనే సదా భావిస్తూ ఉంటావు అని చెప్పింది. గోలప్మ చెప్పింది మంచిదే అయింది. అప్పటి నుండి అతడు ఇటువైపు వెళ్తున్నప్పుడల్లా రాధా గోవింద అంటూనే యాచిస్తాడు. గోలాప్ అతడికి ఒక వస్త్రం ఇచ్చింది, డబ్బు కూడా ఇచ్చింది. ఒకరోజు సాయంత్రం వేళ మాతృదేవిని చూసే నిమిత్తం వెళ్ళాను. అమ్మ అప్పుడు ఇలా చెప్తున్నారు. కొత్తగా వచ్చే భక్తులకు పూజా మందిరంలో సేవ చేసే అవకాశం కల్పించాలి. కొత్త ఉత్సుకతతో శ్రద్ధగా సేవిస్తారు. పాతవారు సేవ చేసి చేసి అలసిపోయారు. చేసేదంతా సేవ అవుతుందా? సేవలో పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. కానీ నిజం ఏమిటో తెలుసా? మన అజ్ఞానం భగవంతునికి తెలుసు. ఆయన మనల్ని మన్నిస్తాడు. ఒక భక్తురాలు మాతృదేవి పక్కన ఉంది. మాతృదేవి ఆమెను ఉద్దేశించి చెప్పారేమో తెలియదు. మాతృదేవి కొనసాగించారు. చందనములో చందన చెట్టు ఆకులు ఉండకూడదు. పువ్వులు, బిల్వపత్రాలలో పురుగులు, ముళ్ళు
ఉండకుండా చూసుకోవాలి. పూజ తత్సంబంధిత పనులు చేసేటప్పుడు శరీరం, వెంట్రుకలు, దుస్తులు వేటిని చేతులు తాకరాదు. ఎంతో జాగ్రత్తగా ఆ పనులు నిర్వర్తించాలి. నైవేద్యం మొదలైనవి నిర్ణీత సమయంలో జరిపించాలి. ఒకరోజు నేను మాతృదేవి వద్దకు వెళ్ళేసరికి రాత్రి 8 గంటలై ఉంటుంది. అప్పుడు మాతృదేవి పూజా మందిరానికి ఉత్తరం వైపు ఉన్న వసారాలో చీకట్లో కూర్చొని జపం చేసుకుంటున్నారు. మేం పక్క గదిలో కూర్చున్నాం. కాసేపటికి మాతృదేవి లేచారు. మందహాస వదనంతో వస్తూ, "వచ్చేశావా? రామ్మా" అన్నారు. నేను, "అమ్మా, నాతో నా సోదరిని కూడా తీసుకుని వచ్చాను. ఆరతైపోయిందా?" మాతృదేవి, "లేదు, మీరు ఆరాత్రికంలో పాల్గొనండి, నేను వచ్చేస్తాను." ఆరాత్రికం మొదలైంది. పలువురు స్త్రీలు పూజామందిరంలో కూర్చుని జపం చేయసాగారు. ఆరాత్రికం పూర్తి కాగానే మేం ప్రణమాలర్పించి మాతృదేవిని కలుసుకోవడానికి పక్క గదిలోకి వెళ్ళాం. అక్కడ ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా మాతృదేవిని చూడకుండా ఉండడానికి ఇష్టపడం. కాసేపయ్యాక మాతృదేవి మా పక్కన వచ్చి కూర్చున్నారు. ఒక వృద్ధురాలు మరొక స్త్రీ నుండి ఒక భక్తి గీతాన్ని నేర్చుకుంటున్నది. అది విని మాతృదేవి ఇలా అన్నారు, "ఈమె ఏం నేర్పుతుంది? ఒక్క పదం ఉచ్చరిస్తే 2 పదాలు మింగేస్తుంది. ఆహా, పాట అంటే ఆయన గురుదేవులు పాడాలి. ఎంత మధుర కంఠం! పాటతో పాటే ఆయన తేలిపోతున్నట్లుగా ఉండేది. ఆ పాటలు ఇప్పటికీ నా చెవులలో మారుమోగుతున్నాయి. ఇప్పుడు ఎన్నో పాటలు వింటుంటాను. వినక తప్పదు కనుక వింటాను అంతే." నరేంద్రుని కంఠం కూడా శ్రావ్యంగా ఉండేది. కలకత్తా నుంచి బయలుదేరి వెళ్ళడానికి ముందు నా వద్దకు వచ్చి కొన్ని పాటలు పాడాడు. ఆ తర్వాత నాతో, "అమ్మ, నిజమైన మనిషిగా తిరిగి రాగలిగితే వస్తా, లేకపోతే అంతే" అని చెప్పాడు. "అవేం మాటలు?" అన్నాను నేను. అందుకతడు, "మీ ఆశీర్వాదంతో త్వరలో తిరిగి వస్తాను" అని అన్నాడు. అప్పుడు ఒకరోజు గిరీష్ బాబు కూడా పాడారు. ఆయన కూడా బాగా పాడతారు. ఇంతలో రాధు వచ్చి తనతో పాటు పడుకోమని మాతృదేవిని కోరింది. అందుకామె, "నువ్వు వెళ్ళి పడుకో. వీళ్ళు చాలా దూరం నుండి వచ్చారు. వీరితో కాసేపు కూర్చోవాలి" అని చెప్పారు. రాధు ఒప్పుకోలేదు. అది చూసి నేను, "సరేనమ్మా, మీరు ఆ గదిలోకి వెళ్ళి పడుకోండి" అని అన్నాను. అప్పుడు ఆమె, "అలా అయితే మీరు కూడా నాతో రండి" అంటూ మమ్మల్ని కూడా రమ్మన్నారు. మాతో పడుకునే మాట్లాడసాగారు. నేను విసురుతున్నాను. కాసేపయ్యాక, "ఇప్పుడు బాగా చల్లబడింది, ఇక విసరవద్దు" అన్నారామె. వెంటనే నేను ఆమె కాళ్ళు వత్తసాగాను. ఒక వృద్ధురాలు మరొకరికి యోగంలో పేర్కొనబడ్డ షట్చక్రాలు, వాటి బీజమంత్రాల గురించి వివరిస్తుంది. గోలప్మ ఆమెను వారిస్తూ, "బీజమంత్రాలను అలా చెప్పకూడదు" అని చెప్పారు. కానీ ఆమె ఆపలేదు. అంతా విని మాతృదేవి చిరునవ్వుతో, "గురుదేవులు తమ స్వహస్తాలతో కుండలని, షట్చక్రాలు గీసి నాకు చూపించి ఉన్నారు" అని నాతో అన్నారు. "ఆ చిత్రం ఎక్కడుంది" అని నేను అడిగాను. అందుకు మాతృదేవి, "ఆహా, మీరంతా వస్తారు, ఇలా జరుగుతుందని ఎవరికెరుక? అదెక్కడో పోయింది, మళ్ళీ దొరకలేదు" అని చెప్పారు. రాత్రి దాదాపు 11 గంటలైంది. మేము మాతృదేవికి ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాము. మాతృదేవి మమ్మల్ని ఆశీర్వదించి, "దుర్గా దుర్గా" అంటూ లేచి కూర్చున్నారు. పిదప మాతో ఏకాంతంలో, "చూడమ్మా, భార్యాభర్తలు ఏకీభావంతో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది" అని చెప్పారు.